వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశ. శివమహాపురాణంలో యజ్ఞములు యందు బ్రహ్మారాధన ఉంటుంది అని పరమేశ్వరుడు తెలియజేశాడు. అందుకే బ్రహ్మకు నమస్కారం, విష్ణువుకు నమస్కారం, శివునికి నమస్కారం. ఈ మూడు అయిన పరమేశ్వర తత్వానికి నమస్కారం. అక్కడ మొగలు పువ్వులా చూసింది. ఇది పెద్దవాడు తలకలవాడు చెప్పాడు కదా అని అబద్ధమాడేసింది. అంటే అబద్ధపు సాక్ష్యం చెప్తే ఎంత పాపమో శివుడు చెప్తున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దీనికి కూట సాక్షి అంటారండి. మహాపాపాల్లో ఒకటి. ఇక్కడ అవతల వాడి బెరమెచ్చుల కోసమో లేదా వాడు ఇచ్చే వాటి కోసమో అబద్ధపు సాక్ష్యం చెప్తే అది నరకాలని ఇస్తుంది. ఇక్కడ ఈ కథలో కనబడుతుంది. మొగలి పువ్వు శివుడి తల నుంచే పడింది. అంటే ఒకప్పుడు మొగలి పువ్వుతో శివుడిని పూజించారు ఎవరు. కానీ ఇప్పుడు దానికి రేరే కేతక దుష్టత్వం శఠ దూరమితో వ్రజ. ఇప్పుడు నిన్ను శాసిస్తున్నాను, ఇక నుంచి నువ్వు నా దగ్గర పో అని చెప్పి ఒకప్పుడు నీ మీద ప్రేమతో ధరించాను. కానీ ఇకపై నువ్వు నా పూజకు తగవు, నిన్ను నా పూజకు వాడరాదు అన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే అసత్యం ఈశ్వరార్చనకు పనికిరాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అబద్ధం ఉన్నవాడు ఈశ్వరుడిని అర్చిస్తే ఈశ్వరుడు ఆ పూజ పొందడు. అందుకని మొగలి పువ్వు అసత్యానికి ప్రతీక. ఒక్కొక్కటి ప్రతీకవాదం అంటారు. సాధారణంగా మొగలు రేకులా ఉంటుంది కదా. మొగలు రేకు పైనుంచి మీరు కింద పడిస్తే ఎలా పడుతుందో పరిశీలించాలి. ఇలా ఊగుతూ పడుతుంది, ఇటు అటు ఊగుతూ పడుతుంది. ఆ ఊగుతూ పడడంలో అర్థం ఏంటంటే అబద్ధం అలాగే ఉంటుంది. అబద్ధం ఊగుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, బయటికి అబద్ధం ఆడుతుంటారు, లోపల మీ మనస్సు ఎదుగుతుంది అబద్ధం రాని. కనుక అది సత్యమని ఇటు ఊగుతుంది, అసత్యమని అటు ఊగుతుంది. ఇటు అటు ఊగే లక్షణం పేరు అబద్ధం. అందుకని మొగలు పువ్వు అబద్ధానికి ప్రతీక అన్నాడు. ఇక్కడ గమనించవలసింది ఇదంటే ఇక్కడ ఇవన్నీ తెలిస్తే భగవంతుడిని పూజించే వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలో అర్థమవుతుంది. ఇక్కడ ఎంత చక్కని ప్రవర్తన అవసరమో. అది క్యారెక్టర్ లేని భక్తి వ్యర్థము. ఒకవే పూజలు పురస్కారాలు చేసేస్తూ ఇంకొక శీలము సత్స్వభావము లేనప్పుడు ఆ పూజలు వ్యర్థము. అది చెప్పడం ఈ మొదటి కథలో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే అపరిమితత్వం ముందు శరణు వేడినటువంటి వారికే ధన్యత లభిస్తుంది అని ఈ కథలో మనకు తెలుస్తున్న అంశం. ఈ ఒక్క ఘట్టంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో పరిశీలించండి. ఇక్కడ ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు మీ పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించండి. ఈ కథ ఇంకా బాగుంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు శివుడు మూర్తిపై మనస్సు నిలపాలని ప్రయత్నం చేస్తారు. ధ్యానం చేస్తున్నప్పుడు అంటే అప్పుడు వర్తమానం కదా. కానీ ఇలా క్షణం నిలుస్తుందో లేదో వెంటనే దృష్టి ఎలా పరిగెడుతుందో తెలుసా. నిన్న ధ్యానం చేయాలని చెప్తూ ఉన్నప్పుడు కూర్చున్నాం. అప్పుడు ఒక ఆవిడ మధ్యలో వచ్చి కూర్చుంది. ఆవిడ మనకు తెలుసులేండి, ఇదివరకు నాకు అప్పిచ్చి ఎగ్గొట్టింది. ఇంకా అక్కడి నుంచి తాట ఎక్కడికి పోయింది చూసారా. మీరు చేస్తున్న శివధ్యానం కంటే ఆవిడ అప్పు ఎగ్గొట్టడం దగ్గర నుంచి ఆవిడ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లో కొట్టుకున్న కొట్లాట్లువన్నీ వెళ్ళిపోయింది. అవునా లేదా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ధ్యానం చేసేటప్పుడు సాధారణంగా ఇదే పరిస్థితి అందరికీ. అయితే మొదట్లో అలాగే ఉంటుంది. చేయగా స్థిరపడిపోయి యోగులు అయిపోతారు, వాళ్ళకి వేరే విషయం. కానీ ఉంటుందో లేదో చెప్పండి. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వర్తమానంలో ఆ ప్రస్తుతంలో ఏం చేయాలో అది వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు గతంలోకి వెళ్ళిపోయారు. అవునా లేదా? గతంలోకి ఎత్తదాకా వెళ్తారండి. ఇక్కడ మనకు అంతుందా? ఆవిడ కూర్చోవడం, వాళ్ళ ఇంట్లో కొట్టుకోవడం దగ్గర నుంచి మీరు పుట్టిన వరకు, మీ పుట్టక ముందు మీ తాతగారికి వాళ్ళ తాతగారికి పడని రోజుల దాకా వెళ్ళిపోతారు. ఇది గతంలో ఎంత అంతూ పొంతు లేదు. అయిపోయిందా? కొంతసేపు ఇచ్చి నేను ఇలా వెళ్ళిపోతున్నాను ఏమిటని మళ్ళీ మనసును జాగ్రత్తగా తెచ్చుకుని మళ్ళీ ధ్యానానికి కూర్చుంటాం. అప్పుడు నిన్న ప్రవచనం చెప్తే ఏం చెప్పారంటే, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందన్నారు. మోక్షం అంటే నాకు అర్థం కాలేదు, ఎప్పటి నుంచో నాకు అక్కర్లేదు. అంటే ఇది మరొకటి కూడా చెప్పారు, అభీష్ట సిద్ధి లభిస్తుందిట, కోరింది లభిస్తుందన్నారు. అంటే నాకు కొంతకాలం నుంచి బకాయిలు మిగిలిపోయి అవన్నీ వస్తాయన్నమాట. అంత బకాయి వస్తే నేనేం చేయాలి? ఇంట్లో గొప్పగా దాచుకుంటే రైడింగ్లు జరుగుతాయేమో. కనుక దాన్ని నేను తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టాలా, గోల్డ్ కొనాలా? మావిడిని అడిగితే గోల్డ్ అనే చెప్తుంది. నాకు మాత్రం రియల్ ఎస్టేటే ఇష్టం. రియల్ ఎస్టేట్ ఈ మధ్య పడిపోయిందిట. ఎక్కడ కూర్చుని ఎక్కడ గడిపోతున్నాం పరిశీలించండి. అంటే ఇందాక మీరు గతంలో అలా గడిపోతున్నారు, ఇప్పుడు దేనిలో గెలిపారు? భవిష్యత్తులోకి. కానీ ఎంత దాకా వెళ్తారు? అంతుందా పొంతుందా?
ఆ వెళుతున్నప్పుడు ఏం చేయాలి? అబ్బా, ఆ భవిష్యత్తు వెళ్తూ వెళ్తూ ఉంటే అంతూ పొంతూ లేదని మళ్ళీ తెచ్చుకుని వర్తమానంలోకి వచ్చారు. గతంలోకి వెళ్తుంటే మళ్ళీ తెచ్చుకుంటున్నారు. అలా వచ్చి మీరు వర్తమానంలో నిలబడ్డంత వరకు మీకు శివుడిపై దృష్టి నిలవదు. అవునా లేదా? గతంలోకి తవ్వుకుంటూ వెళుతున్నంతసేపు శివుడు దొరకడు, భవిష్యత్తు వైపు ఎగురుతూ వెళుతున్న శివుడు దొరకడు. అందుకు ఉన్న చోట ఉన్న కాలంలో ఏకాగ్రంగా పరమాత్మని ధ్యానిస్తే ఆయన సర్వస్వరూపాలు అక్కడే తెలుస్తాయి తప్ప నువ్వు గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళకయ్యా. ధ్యానం చేయడం ఏంటిది? ఈ ధ్యానాన్ని కథలో చూపించాడు. అందుకే గతాన్ని తవ్వుకుంటూ వెళ్తారు కదా. మనకు తెలుగులో కొన్ని మాటలు మిగిలే ఇప్పటికైనా. గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళడం అనే మాట విన్నారు కదా. తవ్వుకుంటూ వెళ్ళడం దేని లక్షణం? వరాహ లక్షణం. తవ్వుకుంటూ వెళుతుంది ఇక్కడ. అదే భవిష్యత్తు మీద ఎగురుకుంటూ వెళతాం. అంచనాలు, ఆశలు, ఊహలు కనుక రెక్కలు కట్టుకు ఎగురుతాం భవిష్యత్తు వైపు. అందుకే వాడు హంసై పైకి వెళ్ళాడు. తవ్వుకుంటూ వెళ్ళడం వరాహ లక్షణం. గతాన్ని తవ్వుకోవడం, భవిష్యత్తుని అంచనాలతో, ఆశలతో కొలవడం. ఎంత చేసినా అంతు పట్టదురు బాబు. ఉన్న చోట ఏకాగ్రంగా ఉండు, ఈశ్వరుని తెలుసుకో. ఇది కథలో దాగిన అంతర్యం. అర్థమైంది కదా? ఇన్ని అద్భుత భావాలు, ఒకటి కాదు రెండు కాదు. ఒకవైపు యోగం, ఒకవైపు విజ్ఞానం, కాలం యొక్క అనంతత్వం, పరమాత్మ యొక్క అనంత స్వరూపాన్ని కాలాతీతుడు. కాలాతీతుడైన వాడికి నువ్వు కాలం నిర్ణయిస్తావా? దేశకాలాదులకు అతీతమైనటువంటి అనంత ఈశ్వరతత్వం ఇందులో ప్రతిపాదన చేయబడినది. అపరిమితుడైన ఈశ్వరుడే భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఒక పరిమితాకారం కనబడవచ్చుగాక, కానీ అపరిమితం మర్చిపోకు. నువ్వు పరిమితమైన రూపంతో ఆరాధిస్తున్నా. అందుకే అలాంటి శివుడికి అభిషేకం చేసే ముందు నువ్వు ఆపాతాళ నభస్థలంత ఎందుకంటున్నావు? ఎదురుగా పెట్టుకున్నది బొట్టన వేలంత శివలింగమే కావచ్చుగాక, కానీ నువ్వు ఆరాధిస్తున్నది సర్వవ్యాపకమైన ఈశ్వర జ్యోతులనే భావం నీకుండాలి ఇక్కడ. ఎందుకంటే అనంతత్వం అందుకోలేవు గనక నువ్వున్న బిందువులోనే అనంతత్వాన్ని ధ్యానించు. ఎందుకంటే అంత అగ్ని ఉంటే మొత్తం అగ్ని కబళించక్కర్లే. ఉన్న చోట అగ్ని తీస్తే చాలు, అంత అగ్ని అందులో ఉంది. ఇది తెలుసుకుంటాను. ఇంత విషయం ఈ కథలో దాగింది గనక ఈ కథ శివపురాణంలో ప్రథమ కథకి మాత్రమే కాదు, ప్రధాన కథ. ఇక్కడి నుంచి మొత్తం మిగిలిన కథలన్నీ కూడా వ్యవహరింపబడుతుంటాయి అంటూ శివుడు ఇక్కడ విశేషమైన మాట చెప్తున్నాడు. ఇవాళ మీరు నన్ను పూజించారు, కానీ నేను వచ్చిన తర్వాత మీరు వెతుకుతూ చాలా కాలం అయింది తెలుసా. ఇప్పటికీ అప్పటికీ ఎంతకాలం గడిగిందంటే అప్పుడు ఇంకా కాలమానం చెప్పడానికి లేదు, కానీ తర్వాత కాలమానం ఏర్పడుతుంది. ఆ కాలమానం ప్రకారంగా నేను అగ్నిలింగంగా ఆవిర్భవించడం, దానికి ఒక ముహూర్తం ఉంది. తర్వాత మీ ఇద్దరు తిరిగి 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 సెటిల్ అయ్యి ఇప్పుడు కూర్చొని నన్ను పూజించారు. ఇప్పుడు తెలుసుకుని ఈ పూజించిన సమయం ఏదో చెప్తున్నాను. మీరు నన్ను పూజించిన సమయమే లింగారాధనలో ప్రథమ దివసం కనుక మీరు నన్ను ఎలా పూజించారో అలాగే అందరూ పూజించాలి. ఇది ప్రథమ దివసం, లింగారాధన ప్రారంభమైన మొదటి రోజు. మీరు నన్ను గ్రహించి నా స్వరూపాన్ని చూసి సత్యాన్ని ఆరాధించారు. దినమేత తతపుణ్యం భవిష్యతి మహత్తరం. కనుక ఈ తిథి నేను లెక్క కట్టి చెప్తున్నాను. భవిష్యత్తులో ప్రతి ఏడాదిలో ఈ తిథి నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళు నా కృపకి పాత్రులవుతారు. ఈ తిథి ఎలాంటిదంటే శివరాత్రి రితిక్షాత. దీనికి మహాశివరాత్రి అనే పేరు అన్నారు ఇక్కడ. ఇదే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. రాత్రి అంటే అంధకారం మధ్యంలో ఆవిర్భవించిన జ్యోతిని చూడు అన్నాడు ఇక్కడ. ఆ అంధకారం ఉండాలండి. ఈ చిన్న చిన్న వెలుగులు ఇంకేం కనబడకూడదు. అంటే లౌకిక సుఖాలన్నీ ఇంకేం కనబడకూడదు. ఏకాగ్రతలో ధ్యానంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబుకు పెంజీకటికి అవ్వల. అటువంటి స్థితికి వెళ్ళగలిగితే అక్కడ ఆ పరంజ్యోతిని చూడగలవు. అందుకే దానికి అనువైన కాలం ఒక సంవత్సర కాలంలో మహాశివరాత్రి. అనంత కాలం ఒక సంవత్సరంలో దాచబడుతుందండి. అందుకే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క తిథికి మన ఆరాధన చేసినప్పుడు అనంత శక్తిని మనం పొందగలం. అందుకు ఈ రోజున మహాశివరాత్రి అంటారు. ఏతత్ కాలేతు యకుర్యాత్ పూజా మల్లింగ బేరయోహో. ఎవరైతే ఈ మహాశివరాత్రి నాడు ప్రాతకాలం నుంచి బ్రాహ్మీ ముహూర్తం నుంచి అర్ధరాత్రం వరకు కూడాను ఎవరు ఆరాధన చేస్తారో వారు సర్వ విధములుగా నా అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాదు, గట్టిగా నన్ను ఆరాధిస్తే వాడిని నాతో సమానుణ్ణి చేస్తాను అన్నాడు మహాశివరాత్రి నాడు. అంటే శివోహం అనే స్థితినిస్తాను. శివరాత్ర అహోరాత్రం నిరాహారో జితేంద్రియ. శివరాత్రి నాడు అహోరాత్రములు అంటే పగలు రాత్రి కూడా నిరాహారుడై జితేంద్రియుడై అర్చయేత్వా యథా న్యాయం యథా బలం అవంచక. శాస్త్రానుసారంగా నన్ను ఆరాధిస్తూ ఎంత చెయ్యగలడో అంత ఆరాధిస్తే చాలు అన్నాడు ఇక్కడ. అంతేగాని పెద్ద పెద్ద పూజలు చేయాలని కాదండి. నువ్వు ఎంత చేయగలవు అంత చెయ్యి. అది ఇక్కడ
అంతేగాని నాకు ఎంత కుదిరితే అంత చేయడం కాదు, నేను ఎంత చెయ్యగలిగితే అంత చేయాలి. ఇంటికి తేడా ఉంది కదని మీకు అర్థమైపోతుంది. తెలుగు బాగా తెలుసు కదా. ఒక మాట చెప్పాడు, అవంచక, వంచన లేకుండా పూజించున్నాడు. చాలా అవసరం అండి, వంచన లేకుండా. సంకల్పంలో యథాశక్తి పూజాంకరిష్య అంటాం, కానీ మన శక్తి కొద్దీ పూజ చేయం, ఏదో కాసింత వినియోగిస్తాం. కానీ నీకున్న శక్తిని వినియోగించి నువ్వు చెయ్యగలిగినంత నియమం పాటిస్తూ, అందరూ ఒకేలా ఉండరు. కొందరు ఘోరంగా నియమం చేయొచ్చు, మనకు చేత కాకపోవచ్చు, కానీ మనం చెయ్యగలిగినంత నియమం పాటిస్తూ కపటము లేకుండా. అవంచక అంటే నిష్కపటం, నిష్కపటంగా యథా న్యాయం యథా బలం అవంచక. నన్ను ఎవడైతే ఆరాధిస్తాడో అతడు సంవత్సర కాలం నన్ను ఆరాధించిన ఫలితం పొందుతాడు. ఒక్క మహాశివరాత్రి నాడు ఆరాధిస్తే. యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రౌ మదర్చనాత్. అది శివరాత్రి యొక్క విశేషమయ్యా అన్నాడు. మద్ధర్మ వృద్ధి కాలోయం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఆవిడ శివ పూజ ఎప్పుడు చేయొచ్చు కదండి, ఆ కాలంలోనే ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడు చేయొద్దని చెప్పాడా. మనం రోజు భోజనం పిండి వంటలతో తినం, అలాగే రోజు భోజనం మానేయం, రోజు తింటాం, కానీ పండగ వచ్చినప్పుడు విశేషంగా తింటాం. అలాగే రోజు శివ పూజ చేయాలి, ఇలాంటి విశేష దినాల్లో విశేషంగా చేయాలని చెప్పడం. ఎందుకంటే మిగిలిన రోజుల్లో అదో పనిగా పూజ చేస్తాం, పర్వదినాల్లో అదే పనిగా పూజ చేయాలి. అదో పని అదే పని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదో పని అంటే పొద్దున్న లేచి నుంచి నానాలోక వ్యవహారాల్లో కాసేపు భగవత్ పూజ అదో పని. కానీ మహాశివరాత్రి నాడు లోక వ్యవహారాలు కట్టపెట్టి అదే పనిగా శివుని ఆరాధించు. ఇప్పుడు తెలిసింది కదా, అందుకు పర్వదినాల్లో శివారాధన అంటే వ్రతం అంటే ఇదేనండి అని చెప్తున్నాడు ఇక్కడ. కానీ అలా ఆరాధించమన్నాడు. దానికి మద్ధర్మ వృద్ధి కాలోయం చంద్రకాల ఇవాంబుదేహే. శివపురాణంలో కొన్ని వాక్యాలు చదువుతుంటే రసాస్వాదన చేస్తే అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది. అక్కడ దీనిని నా ధర్మవృద్ధి కాలం అంటారు అన్నాడు. ధర్మవృద్ధి కాలము శివధర్మం. శివధర్మం అంటే శివునికి సంబంధించిన నియమములు, అవి వృద్ధి చెందే కాలం. శివధర్మాలు అంటే శివభక్తులు పాటించవలసిన నియమాలు. ఆ ధర్మములు వృద్ధి చెందే కాలం ఇది అన్నాడు. ఇక్కడ వృద్ధి చెందే కాలంకి ఉపమానం వాడాడు. చంద్రకాల ఇవాంబుది. సముద్రంలో ఎప్పుడు కెరటాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ పర్వకాలం వచ్చినప్పుడు అంటే అమావాస్య పూర్ణిమలు వచ్చినప్పుడు పొంగుతుంది. అంటే ఆ కాలానికి సముద్రం పొంగే లక్షణం ఉందా లేదా? అందుకని చంద్రుడు వచ్చి పొంగు పొంగు అంటాడా అండి. ఆ కాలం యొక్క ప్రభావం చేత పూర్ణమైన పర్వం రాగానే సముద్రం కెరటాలు పొంగుతాయి. అదేవిధంగా మహాశివరాత్రి వచ్చినప్పుడు శివధర్మములు పొంగుతాయి అన్నాడు. దీన్ని బట్టి ఒట్టి రోజుల్లో గంటలు గంటలు చేసే పూజ శివరాత్రిలో క్షణం చేసినా లభిస్తుందండి. ఇక్కడ అలా లెక్క కట్టండి, రోజు మొత్తం మీద సంవత్సర కాల పూజ సులభంగానే వస్తుంది ఇక్కడ. అందుకే కాసింత చేసిన ఎక్కువ ఫలితం వచ్చేటటువంటి సమయమే పర్వము. అందుకు మహాశివరాత్రి పర్వం నాడు నన్ను కాసింత ఆరాధించిన వాడికి సంవత్సర కాల ఆరాధన ఎలా వస్తుందంటే, పర్వదినాల్లో సముద్ర కెరటాలు ఎలా పొంగుతాయో మహాశివరాత్రి నాడు నా పూజల ఫలాలు అలా పొంగుతాయి, అభివృద్ధి జరిగి లభిస్తాయని పరమేశ్వరుడు చెప్తున్నాడు. కనుకనే శివరాత్రి అనగా ఇప్పుడు ఏం తెలిసింది మనకి, ఎప్పుడు వచ్చిందని, హరి బ్రహ్మలు హరుని ఆరాధించిన రోజు శివరాత్రి అంటే. కానీ ప్రకటింపబడ్డ రోజు ఎప్పుడు అది చెప్తున్నాడు. నేను మొట్టమొదటిగా స్తంభ రూపంలో ఎప్పుడు వచ్చానో ఆ ముహూర్తం కూడా చెప్తున్నాను వినండి. యత్ పునఃస్తంభ రూపేణ స్వావిరాసమహంపుర సకాలో మార్గశీర్షేతు స్యాదార్తా వృక్షమర్భకౌ. ఇది చెప్తున్నాడు. ఓ పిల్లలారా, మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ నాడు, అంటే ఆ సమయంలో సాధారణ మృగశిర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశిరం, కానీ ఆ మృగశిర ఆర్ద్ర కలుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. పరమేశ్వరుడు ఆవిర్భవించిన ఆ సమయంలో మార్గశిర మాసం పూర్ణిమ ఆర్ద్రా నక్షత్రం. అందుకే శివుడు నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర అనేది రుద్ర అనే మాట దాగుంది అందులో, పరిశీలించింది. ఇక్కడ రుద్రతత్వమే అందులో దాగుంది, అంటే ఆర్ద్రాతత్వము. ఆ ఆర్ద్రా నక్షత్రాన్ని నేను ఆవిర్భవించాను కనుక నేను మొట్టమొదటిగా మహాలింగంగా వ్యక్తమైనటువంటిది మార్గశీర్షమాస పూర్ణిమ ఆర్ద్రా నక్షత్రం. కనుక ఈ రోజు అత్యంత విశేషంగా నన్ను ఆరాధించిన వారు ధన్యులవుతారు. అంటే ఇప్పుడు మహాశివరాత్రి నాడు లింగాగ్ని స్తంభం రాలేదు, మొట్టమొదటి వచ్చింది మాత్రం మార్గశీర్షమాస ఆర్ద్రా నక్షత్రం. కానీ హరిబ్రహ్మలు తెలుసుకుని ఆరాధించిన రోజు మహాశివరాత్రి కనుక ఆ రోజుకి అంత ప్రాధాన్యం. వాళ్ళు మొదట ఆరాధన చేశారు కనుక. వ్యక్తమైన రోజు ఇంకా గొప్పదే కదా, తక్కువేం కాదు, అది రెండు సమానమే. అందుకే మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్ర పూర్ణిమ విశేషం కనుక ఆ పూర్ణిమ నాడు కానీ ఆర్ద్రా నక్షత్రం కానీ
నన్ను ఎవరైతే లింగ రూపంగా చూస్తారో చాలు, అంటే ఆ రోజున శివలింగ దర్శనం చేస్తే చాలండి. శివలింగ దర్శనం చేసినా, అర్చన చేసినా, ఎక్కడైనా సరే వాళ్ళు నాకు కుమారస్వామి అంత ప్రీతిపాత్రులు అవుతారు అన్నాడు స్వామి ఇక్కడ. ఆర్ద్రాయా మార్గశీర్షేతు ఎప్పశ్యేన్ మా ముమాసఖం మద్బేరమపి వా లింగం స గుహాదపి మే ప్రియ. 2 మాటలు చెప్పాడు. గుహాదపి అంటే కుమారస్వామి కంటే నాకు ప్రియుడవుతాడు వాడు. అయితే మద్బేరం లింగం, నా లింగాన్ని కానీ నా విగ్రహాన్ని కానీ ఏది చూసి ఆరాధించినా చాలు. ఇక్కడ పైగా ఉమాసఖం, ఉమాపతినైన నన్ను చూస్తే అన్నాడు. అంటే ఆ శివుని చూసినప్పుడు అమ్మను మర్చిపోవద్దు అని చెప్పడం. ఉమాపతిగా పరిశీలించారు. ఇక్కడ శివలింగం చూసినా అమ్మ అయ్యా కలిసే ఉన్నారని తెలుసుకోవాలి. అలా విగ్రహాన్ని చూసినా ఉమా సమేతుడుగానే నన్ను దర్శిస్తే అటువంటి వారు నాకు సుబ్రహ్మణ్యుని కంటే ప్రీతిపాత్రులు అవుతారు సుమా. అంతేకాదు పూజ చేస్తే చాలా మంచిదే కాదన్న గాని ఫలం దర్శన మాత్రమైన ఫలం తస్మిన్ దినే శుభే. ఆ రోజు నా దర్శనం చేస్తే చాలు. ఇప్పుడు చూసారు ఆలయాలు ఎందుకున్నాయో, మనం పూజ చేసినా పూజ చేయకపోయినా దర్శనం చేస్తే చాలండి. ఇక్కడ అలం దర్శన మాత్రైనా ఆ రోజు నన్ను దర్శనం చేస్తే చాలు. అలాంటిది ఆ రోజు నన్ను అర్చన చేస్తే ఇంకా వాడికొచ్చే ఫలం మాటకి మనస్సుకి అందదు అన్నాడు. ఇక్కడ దర్శనానికి అంత ఫలం ఉన్నది. అభ్యర్చనం చేదధికం ఫలం వాచామగోచరం. ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఏమండి, పాపాలు చూస్తే కుప్పలు కుప్పలు జన్మల నుంచి ఉంది. ఒక్కసారి శివుణ్ణి చూస్తే మొత్తం పాపాలు పోతాయా? సందేహించకపోతాయి అన్నాడు ఇక్కడ. అది శివధర్మం అతి సూక్ష్మము అంటాడు శ్రీనాథ మహాకవి. అత్యంత సూక్ష్మం. జన్మల జన్మల పాపాలని ఇలాంటి పుణ్యకాలంలో చేసి ఒక్క శివదర్శనం తగలబెట్టగలదు. దీన్నే ధూర్జటి గారు అంటారు, నిప్పయి పాతకతూల శైలవనమృతున్ నీ నామము. మనం చేసుకున్న పాపాలు దూది కొండల్లో ఉంటే శివనామస్మరణ, శివ దర్శనం నిప్పు కణంలో పడుతుంది వాడి మీద. నిప్పు కణం ఇంతే ఉంటుంది, దూది కొండ అమ్ముతుంది. కానీ కణం నిప్పు పడితే కొండంత దూది తగలబడ్డట్లుగా కాసింత శివారాధన జన్మ జన్మల పాపాలని దహనం చేస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. ఎంత సులభమండి. అది కూడా మనం చేయలేకపోతున్నాం అంటే మనకు బాగుపడే యోగం లేదని అర్థం. మరి ఏం లేదు ఇక్కడ. అందుకే అలం దర్శన మాత్రేనా ఫలం తస్మిన్ దినే శుభే రణరంగతలే ముష్మిన్. పైగా మీరు ఎక్కడ నిలబడి యుద్ధం చేశారు? నువ్వు వైకుంఠం ఇవన్నీ, కానీ మీరు భూమి మీదకి వచ్చి యుద్ధం చేసినప్పుడు నా స్వరూపం అనంతంగా ఆవిర్భవించింది. ఇక్కడ భూమి యందు ఏ పాయింట్ అంత లింగం భూమి దగ్గరికి ఎక్కడ కలుస్తుందో అది గొప్ప క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అంత స్తంభాకృతిని సూక్ష్మ రూపం చేసి లింగ రూపంగా ఇక్కడ ఉంటాను, ఈ చోటులో ఉంటాను. అనాద్యంత విధం స్తంభం అణుమాత్రం భవిష్యతి. ఇప్పుడు మీరు అంత మహాగ్ని స్తంభం ఇప్పుడు లింగ రూపంలో మారిపోతుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు యుద్ధం చేసిన ఈ భూమి యందు దీన్ని మీరు ఆరాధన చేసుకోండి. ఈ ఆరాధన ఈ రోజు మీరు ప్రారంభిస్తారు, ఈ మహాశివరాత్రి నాడు. ఇది మీకు ధన్యతనిస్తుంది. పైగా మీ ఆరాధన కోసమే కాకుండా ఇకపై రాబోయే జగత్తులో నా భక్తులందరూ పూజించడం కోసమని వారికి అనువుగానే లింగ రూపంలో ఇక్కడ ఉంటాను. అంత మహాగ్ని స్తంభాకారాన్ని సంకోచం చేసుకుని ఒక లింగ రూపంలో ఎన్నుకుంటాను. దర్శనార్థం హి జగతాం పూజనార్థం హి పుత్రకౌ. దర్శించడానికి పూజించడానికి అనువుగా ఈ విధంగా ఉంటాను. అంతేకాదు ఈ లింగాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఇహలోకంలో పరలోకంలో సుఖాలు అనుభవించడమే కాకుండా జ్ఞానము మోక్షము రెండూ పొందుతారు. అందుకే నా ఆరాధన కేవలం మోక్షమే కాదు, బ్రతుకున్నంతకాలం భోగమిస్తుంది, తర్వాత జ్ఞానంతో కూడిన ముక్తినిస్తుంది. భోగావగమిదం లింగం భుక్తి ముక్తి ఏక సాధకం. భుక్తికి ముక్తికి కూడా ఇదే సాధనము. భుక్తి అంటే సుఖభోగం, ముక్తి అంటే మరి జన్మరాహిత్యంతో కూడిన పరమానందం. ఈ రెండిటికి ఇది సాధనం. దీన్ని దర్శించిన, స్పర్శించిన, ధ్యానించిన ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చెప్పిన చోటుకి ఇప్పుడు పరిగెత్తుకు వెళ్ళలేం, దర్శించలేం, స్పర్శించలేం, మూడో పని చేయగలం. ధ్యానించిన, ధ్యానిస్తే జంతువునాం జన్మమోచనం. అయితే మీకు అగ్నిస్తంభంగా కనబడ్డాను కనుక అగ్నిస్తంభమే లింగం అయిపోయింది కనుక ఇది అగ్నిలింగం అనిపించుకుంటుంది. అనలాచల సంకాసం యదిదం లింగముత్థితం. అది అరుణాచలమిచ్చేవతదిదం క్షాతిమిష్యతి. ఈ క్షేత్రానికి అరుణాచలమని పేరు. నేను మహాగ్నిలింగంగా వ్యక్తమైనటువంటి చోటు. అరుణం అనగానే అగ్ని, ఎరుపు. అచలం స్థిరమైనది, కదలనిది. శివుడు అచలుడు. అచలుడు అంటే ఎక్కడికి కదలు, అంటే ఉన్న చోట ఉంటాడనమాట. అని కదలడం అంటే ఏంటో ఆలోచించుకున్నాడు ఒక ఆయన. కదలడం అంటే ఇక్కడి నుంచి అక్కడ కదిలేరంటే అక్కడ లేరని కదా అర్థం, కానీ ఇక్కడి నుంచి అక్కడ కదలాలి.
శివుడు ఎక్కడికి కదులుతాడండి, అంతా తానున్నవాడు, అందుకే ఆయన అచలుడు అన్నాడు. ఇక్కడ అచల హస్తాడు అని అర్థం. ఇక్కడ అంతా తానే. ఆ అచలతత్వం అక్కడ కనబడుతుంది. అయితే అచలతత్వం ఆయన ఏం వెలిగిపోతున్నాడో, అగ్ని రంగేది ఎరుపు, పసుపు ఎరుపు కలిస్తేనే అగ్ని రంగు, దానికి అరుణం అని పేరు. మనకు రోజు ప్రాతకాలంలో ఒక మహాగ్ని పుడుతోంది తెలుసా ఆకాశంలో, సూర్య భగవానుడు, ఆయన రంగు అరుణం. అలాగే పరమేశ్వరుడు రంగు అరుణం. అగ్ని రంగుని వేరు చేయండి, చేయలేరు. అంటే మీకు వ్యక్తమైతే రంగు ఆయనలోంచి, అలాగే శివుని నుంచి వ్యక్తమైన శక్తి అంతా కలిపితే అరుణం. అదే అరుణాం కరుణా తరంగితాక్షేం దుఃఖపాశాంకుశ పుష్పబాణ చాపాం. కనుక అరుణం అంటే చిత్తత్వం. చిత్ అంటే చైతన్యం, ప్రపంచమంతా వ్యాపించి పోయింది చిత్. ఆ చిత్తు ఎవరిదో వాడు సత్తు. ఈ సత్తు చిత్తు గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ సత్ అంటే ఎప్పుడు ఉండేవాడు, చిత్ అంటే ఆయన యొక్క అపారమైన శక్తి. సత్తుని చిత్తుని ఎవరు వేరు చేయలేరు. ప్రయత్నించి చూడండి, అగ్నిని దాని యొక్క వెలుగుని వేరు చేసి ట్రై చేస్తారా రోజు? వల్ల కాదు. అదే శివుని శక్తిని ఎవరు వేరు చేయలేరు. సత్ శివుడు, చిత్ శక్తి. శివశక్తి ఐక్య రూపమే మనం చూడగలం. చిత్ యొక్క రంగు అరుణం, సత్ అచలం. కానీ ముందు నీకు కనబడే రంగే, తర్వాత స్థిరంగా ఉన్నవాడు కనబడతాడు. ముందు చిచ్చక్తి, తర్వాత చిచ్చక్తి ఎవరిదో ఆ సత్తు కనబడుతుంది. కనుక ముందు అరుణ శబ్దం, తర్వాత అచల శబ్దం కలిపితే అరుణాచలం. అదే శివశక్తి ఐక్య స్వరూపము. ఎంత తెలిసి అరుణాచలం అనండి మంత్రం అవుతుంది. ఇక అరుణాచల అన్నప్పుడు శ్రీచక్ర ధ్యానం వేరే అక్కర్లేదు. అరుణాచలం అంటేనే శక్తి శివుడు ఉభయ రూపము అన్నాడు. ఇక్కడ నేను 3 రూపాలతో ఉంటాను. మహాగ్ని అంతా పర్వత రూపంలో ఉంటుంది, లింగ రూపంలో కూడా ఆరాధింపబడుతుంది. ఈ 2 ఎవరైనా చూడగలరు. 3 రూపం ఒకటి ఉందిట, అది ఇక్కడ చెప్పకపోయినా స్కాంద పురాణం అరుణాచల మహాత్మ్యంలో చెప్పిన అంశాన్ని ఒక్కసారి మనం తలుచుకుందాం. 3వ రూపం దక్షిణామూర్తి రూపం. 3 రూపాలతో ఉంటాడు స్వామి. అక్కడ పర్వతం అందరికి కనబడుతుంది, కానీ మామూలు కంటికి అది రాయిలా కనబడుతుంది, యోగులకి జ్వాలలా కనబడుతుందండి. చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన. ఒక ఆయన అరుణాచలాన్ని ఫోటో తీశాడు. మధ్యలో ఆశ్చర్యపోతాం, స్తంభం లాంటి అగ్ని ఆకారం వచ్చింది అందులో. ఆశ్చర్యం. అయితే ప్రతిసారి తీస్తే వస్తుందా అంటే, ఆయన లోకానికి చాటాలనుకున్నప్పుడు, విశ్వసించే భక్తులని ఆనందింపజేయాలనుకున్నప్పుడు కనబడతాడు తప్ప ప్రతిసారి నేను తీశానని నాకు రాలేదంటే మన మామూలుకు రాలేదని అర్థం. మనకి ఆయన అనుగ్రహిస్తే. కానీ ఈ కథ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నీకది రాయిలా కనబడ్డా అది జ్యోతిస్వరూపమే. అది నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అది నిన్ను చూస్తూనే ఉంటుంది. అది గమనించుకోవాలి. కనుక అచల రూపం ఒకటి, కానీ అరుణాచలం సాక్షాత్తు శివశక్తుల రూపం. అదే శ్రీచక్రం మరొకటి కాదయ్యా. శ్రీచక్రం అంటేనే శివశక్తుల ఉభయ రూపం, కానీ అరుణాచలం ఒక మహామేరు శ్రీచక్రం లాంటిదే. తెలుసుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటే శ్రీచక్రం కేవలం అమ్మవారి రూపమే కాదు, 2 రూపం. శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తి యొక్క రూపం. అదే అరుణాచలం. అరుణని శబ్దమే చాలు. అరుణాం కరుణాతరంగితాక్షం సర్వారుణ అనవద్యాంగి గుర్తొస్తున్నది కదా. అందుకు అమ్మని అయ్యా ఇద్దరు కలిసి అక్కడ గడుపుతున్న అరుణాచల రూపంలో. దక్షిణామూర్తి రూపం ఈ కంటికి కనబడదు కదా, లేదనకూడదు. అది కూడా తెలుసుకోవాల్సింది. నాకు కనబడలేదు. లింగ రూప ఆలయానికి వెళ్తే ఇప్పటికీ చూడగలం. అప్పుడు వచ్చిన లింగమే ఇప్పుడు అరుణాచలేశ్వర మందిరంలో ఆరాధింపబడుతూ ఉన్నటువంటిది. కనుక 2 రూపాలు కనబడుతున్నాయి ఈ కంటికి అదృష్టవశాత్తు. కానీ పూర్వయుగాల్లో మొట్టమొదటి కృతయుగంలో జ్యోతిస్వరూపంగానే కనబడుతుంది. త్రేతాయుగం వచ్చినప్పటికల్లా స్వర్ణ రూపంలో కనబడుతుంది. ద్వాపర యుగంలో తామ్ర రూపం కనబడుతుంది. కలియుగంలో శిలారూపం కనబడుతుంది అని పెద్దలు చెప్తారు. ఇక్కడ అరుణాచలంలోని విశేషం అది. ఇక్కడ అయితే 2 రూపాలు అందరం చూడగలం, కానీ దక్షిణామూర్తి రూపం మాత్రం కనబడదు. ఈ రహస్యం అరుణాచల మహాత్మ్యంలో ఉంది. ఒకప్పుడు రమణుల వారు శిష్యులతో చెప్తున్నట్ట, ఈ దక్షిణామూర్తి రూపం మాత్రం కనబడదు అని. ఆయన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయారు తన గదికి తాను. ఈ శిష్యుల్లో కొందరు అతి మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, గురువు గారు ఇందులో దక్షిణామూర్తి రూపం ఉందన్నారు, కనబడదన్నారు, ఒకవేళ ట్రై చేద్దామా కనబడుతుందేమో అని బయలుదేరాడు. ఆయన అయ్యే కనబడదు, నాకే కనబడలేదు అంటే ఏం మాకు కనబడచ్చేమో అంటే ఇంకా అహంకారం లక్షణం అండి ఇది. ఎన్ని విధాలుగా ఎందరు గురువు ట్రీట్ చేసినా అహంకారం పోదు. చాలా భయంకరమైన అంశం. సరే బయలుదేరి వెళుతూ ఉంటే కనబడలేదు. కనబడకపోవడమే కాదు, వాళ్ళకి ఇది చీరుకుపోయాయండి, కింద జారిపడ్డారు. అక్కడ ఉన్న రాళ్లకి ఒంట్లకు రక్తాలు వచ్చాయి. దారి తెలియలేదు, దారి తప్పిపోయారు. పర్వతంలో అటు ఇటు తిరుగుతున్నారు. ఎంత తప్పు చేశాం, గురువుని ధిక్కరించి ఆయనకు తెలియకుండా బయలుదేరాము. కనీసం ఆయన పాదాల మీద పడి మేము వెళ్ళమా అని అడుగుంటే ఆయన ఏం చెప్పేవారు. ఆయనకే కనబడలేదు కదా, ఇంకేం అడుగుతాం, మనం ట్రై చేద్దాం, మనకు కనబడుతుందేమో అని వెళ్ళి వచ్చాం. ఎంత తప్పు చేశామని పశ్చాత్తాపడుతూ ఆ అడవిలో చిక్కుకుపోయారు అరుణాచల పర్వతంలో.
అప్పుడు వాళ్ళు చిక్కుకుపోయి దారి తిరుగుతుంటే అక్కడ రమణులు గారు కనబడ్డారు. ఇక్కడ ఆయన నవ్వు నవ్వి పదండి కిందకి అన్నాడు. ఆయన దారి చూపిస్తే కిందకు వచ్చారు ఆశ్రమంలోకి. తర్వాత తీరిగ్గా వచ్చి కూర్చున్నారు. తప్పు అయిపోయింది, క్షమించండి అన్నారు. ఆయనకి కోపతాపాలకు అతీతుడు, జీవన్ముక్తుడు కదా. చిన్న నవ్వు అన్నారు, నేను వెళ్ళేనయ్యా ఒకసారి, మీకైనట్టే నాకు కింద పడింది, కానీ నాకు ఒక ఆకు కనబడింది అక్కడ. ఆ ఆకు మర్రి ఆకు. ఆ మర్రి ఆకు భూమి మీద ఏ మర్రి చెట్టుకి అంత ఆకు ఉండదు, అంత ఆకు కనబడింది. అంటే భూమి మీద ఎక్కడా మనం చూడలేని ఒక మహా వటవృక్షం ఇక్కడ ఉంది. ఆ వటవృక్షములలో నేనున్నాను దక్షిణామూర్తి సంకేతంగా ఆకును నాకు పంపాడు. ఇది అరుణాచల మహాత్మ్యం. ఈ రోజు మనం ధన్యులమయ్యాం. ఒక్కసారి ఆ నామం తలుచుకుందాం. ఎందుకంటే ఒక మాట అన్నాడు, మనస్సుతో ఉచ్చారణ నోటితో చేస్తారు, స్మరణ మనస్సుతో చేస్తారు. స్మరణ అంటే తెలుగులో తలంచుకొనుట. ఇప్పుడు చెప్పండి, తలంచుకోవడం దేంతో చేస్తారు? మనస్సే కదా. కానీ ధ్యానం మనక్రియే, స్మరణ మనక్రియే. కనుక స్మరిస్తే చాలయ్యా. స్మరణాదరుణాచలం. ఇది చెప్తున్నది స్కాంద పురాణం. దర్శనాదభ్రసదశి. దర్శిస్తే మోక్షమిచ్చే చిదంబరం, మరణిస్తే మోక్షమిచ్చేది కాశీ, జన్మిస్తే మోక్షమిచ్చేది కమలాపురం అనగా తిరువారూరు, స్మరిస్తే మోక్షమిచ్చేది అరుణాచలం అన్నారు. ఇక్కడ అరుణాచలంలో మనం తిరుగుతున్నాం. దాని మూలకడ కూడా తెలుసుకున్నాం. ఒక్కసారి అందరూ కలిసి స్మరణ చేద్దాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.